ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీకు ఒక చక్కని పాఠం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అందులో పద్య ప్రక్రియ అని, అవధాన ప్రక్రియ అని, అదేవిధంగా వచన ప్రక్రియ అని, ద్విపద అని, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు మనకు ఉన్నాయి. పిల్లలు, అందులో ఒక అవధాన ప్రక్రియ గురించి చూద్దామా? అదే పద్య, గద్య, గేయ, ద్విపద, అవధాన ప్రక్రియలు చూస్తున్నారు కదా. వీటిలో మొదటిసారిగా అవధాన ప్రక్రియ గురించి చూద్దాం. వారే మాడుగుల నాగపణి శర్మ గారు. నాగపణి శర్మ గారి యొక్క అవధానము చూడండి. ఆ అవధాన ప్రక్రియల్లో వారు ఏ విధంగా చేస్తున్నారనేటువంటిది అవధానం చూద్దాం. తర్వాత ప్రక్రియ ఒక పద్య ప్రక్రియ గురించి చూద్దాం. అందులో పద్యములో ఎన్నో రకాలైనటువంటి పద్యాలు ఉన్నాయి. అటువంటి పద్య ప్రక్రియని ఒక్కసారి చూడండి పిల్లలు. ఒక పద్యం గురించి మనం చూద్దాం. కదా పిల్లలు, అది పద్య ప్రక్రియ, అవధాన ప్రక్రియ, పద్య ప్రక్రియ. తర్వాత ఒక వచన ప్రక్రియ గురించి చూద్దాం. దాంట్లో చాలామంది కవిత్వ రూపంలో రాయడం జరిగింది. అటువంటి పద్య ప్రక్రియకి వరవడి పెట్టినటువంటి వారు చాలామంది ఉంటే, వచన ప్రక్రియకి కూడా ఎంతోమంది కవిత్వ రూపంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అటువంటి వారిలో గొప్పవారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. చూడండి, వారే శ్రీశ్రీ గారు. ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పై కదం తొక్కుతూ పదం పాడుతున్నారు. శ్రీశ్రీ గారు అభ్యుదయ కవిత్వాన్ని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అభ్యుదయ కవిత్వానికి ఒక వరవడి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీశ్రీ గారు. ఆ పదముల యొక్క నడకలో వారు రాసినటువంటి ఆ వచన కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి ఇవాళ ప్రపంచమే దాసోహమయ్యింది. వారే శ్రీశ్రీ గారు. పిల్లలు, మరి పద్య ప్రక్రియ గురించి విన్నాం, గద్య ప్రక్రియ గురించి తెలుసుకున్నారు, అవధాన ప్రక్రియ గురించి కూడా మాడుగుల నాగపణి శర్మ గారు చూడడం జరిగింది. వారు 2,000 అవధానం, 2000 మందితో అవధానం చేయడం కూడా గొప్ప విషయం. అది అంతేకాకుండా ఇదే ప్రక్రియ కాకుండా పిల్లలు మరొక ప్రక్రియ కూడా ఉంది. అదేమిటో తెలుసా? ఆలోచించండి, గుర్తుకొస్తుందా? ఈ ప్రక్రియలే కాకుండా మరొక ప్రక్రియ కూడా ఉంది. అది ఉర్దూలో ఉంది. ఉర్దూలోనే ఆ ప్రక్రియ అనేటువంటిది ఉండడం జరిగింది. ఆ ప్రక్రియ ఏమిటో ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. గుర్తుకొచ్చిందా? సరే, నేను చెప్తాను. ఆ వాటిని గజల్స్ అంటారు. ఏమంటారు? గజల్స్ అంటారు. ఆ గజలన్నీ కూడా ఉర్దూలోనే గజల్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. అటువంటి గజల్ని ఒక్కసారి చూడండి పిల్లలు. మాకి దువాయి లేలో ఏక్ బార్ అప్నే ఘర్ సే మహాఫూజ్ तुम रहोगे सारे जहां के शेर से। माँ की दुआई ले लो
ఏక్ బార్ అప్నే ఘర్ సే మహాపూజ్ తుమ్ రహోగే సారే జహా కే షేర్ సే. పిల్లలు, ఎంత గొప్ప గజిలో చూసారా? దీని అర్థం ఏమిటో తెలుసా పిల్లలు? దుబాయ్ అంటే ఆశీర్వచనం, మా అంటే తల్లి, ఘర్ అంటే ఇల్లు. పిల్లలు, మీరు ఏదైనా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నీ తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకుని బయలుదేరు. తల్లి యొక్క ఆశీర్వచనం విద్యార్థే కాదు, ఎవరైనా వర్తకుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, ఉద్యోగి కానీ, ఎవరైనా సరే ఇంటిలోంచి బయలుదేరేటప్పుడు నీ తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకుని బయలుదేరు. మాకీ దుబాయ్లో ఏక్ బార్ అప్నే ఘర్ సే నువ్వు తీసుకుని కనుక వెళ్ళినట్లయితే మహాపూజ్ తుమ్ రహోగే సారే జహా కే షేర్ సే. ఈ ప్రపంచంలో నిన్ను ఏ ఆపద కూడా నీకు దగ్గరికి రానియదు. తల్లి యొక్క ఆశీర్వచనం అనేటువంటిది అంత గొప్పది పిల్లలు. అటువంటి దీనిని ఇట్లాంటివే గజల్స్ అనడం జరుగుతుంది. ఇటువంటి గజల్స్ని, ఉర్దూలో ఉన్నటువంటి గజల్స్ని తెలుగులోకి ఎవరు రాశారు? పాటల ద్వారా భారతదేశాన్నంతటికీ కూడా తన గొంతుతో, తన గాత్రముతోటి ఏ విధంగా ప్రసిద్ధి చెందించాడు అనే విషయం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. పిల్లలు, గజల్స్ని, ఉర్దూలో ఉన్నటువంటి గజల్స్ అన్నింటినీ కూడా తెలుగులోకి రాసినటువంటి వారు ఎవరో తెలుసా పిల్లలు? సి నారాయణ రెడ్డి గారు. వారిని సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అంటారు. వారు ఉర్దూలో ఉన్నటువంటి గజల్స్ అన్నింటినీ కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. అంతేకాదు పిల్లలు, ఆ గజల్స్ అన్నింటినీ కూడా తన గాత్రము ద్వారా, తన పాటల ద్వారా తెలుగులోకి పాడినటువంటి వారు కేసిరాజు శ్రీనివాసు. అతన్నే గజల్ శ్రీనివాస్ అని అంటున్నాం. చూడండి, గజల్స్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు సి నారాయణ రెడ్డి గారు. గజల్స్ని పాటల ద్వారా పాడి ప్రచారం చేసిన వారు కేసిరాజు శ్రీనివాసు. అతన్నే గజల్ శ్రీనివాస్ అంటారు. ఆ బొమ్మను చూస్తున్నారా? వారే గజల్ శ్రీనివాసు. భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా తన పాటల ద్వారా గజల్స్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వారు పాడిన ఒక గజల్ని మనం విందాం ఆ పిల్లలు. చూడండి, ఒక గజల్ని మనం విందాం. నాన్న మీద ఆయన ఒక గజలు పాడడం జరిగింది. చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు, చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు, విత్తుకు రుణమున్నది తెలియలేదు. పిల్లలు చూస్తున్నారా? చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడుగుటయే తెలుసుగాని, నాన్న నాకు చొక్కా తొడుగుటయే తెలుసుగాని, కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు, కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాన్న నన్ను ముద్దాడుటపై కెగరేయుట తెలుసుగాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు. చూశారు కదా పిల్లలు? నాన్న మీద పాడినటువంటి ఆ గజల్ని విన్నారు కదా. ఇందాక అమ్మ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు నాన్న గురించి మనం గజల్ రూపంలో చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. సరే పిల్లలు, మరి గజలు విషయాలన్నీ మనం విన్నాం కాబట్టి ఈ గజలుకి ఏమన్నా లక్షణాలు ఉంటాయా? గజల్ అనేటువంటిది ఏ విధంగా రాయాలి అనే విషయం గురించి కూడా ఇక్కడ కొద్దిగా మనం తెలుసుకుందాం. గజల్కి 2 పదాలు కలిపి ఉన్నదాన్ని రాసేదాన్ని గజల్స్ అంటారు. గజల లోపల పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని,
కవి నామాన్ని, కవి పేరును తఖల్లుసు అని అంటారు. అసలు గజల్ అంటే ఏమిటో తెలుసా పిల్లలు? ఆడవాళ్ల మీద అనురాగంతో మాట్లాడే మాటలని గజల్స్ అంటారు. ఏమంటారు? ఆడవాళ్లతోటి అనురాగంతో మాట్లాడే మాటలను, ఆమెలో ఒక తల్లిని చూస్తూ మాట్లాడే మాటలను గజల్స్ అనేటువంటిది అంటారు పిల్లలు. అంతేకాదు, సరసమైనటువంటి భావన, చమత్కార లేఖన గజల్ యొక్క లక్షణాలు. చూడండి పిల్లలు, ఆ గజల్ యొక్క లక్షణాలు ఒక్కసారి మనం చూద్దాం. గజల్స్ ఉర్దూలోనే ఉన్నాయి. ఇవి 2 పంక్తులు కలిసి ఉంటాయి. వీటిని షేర్ అంటారు. గజల్స్లో పల్లవిని మత్తలా అని, చరణాన్ని మక్తా అంటారు. కవి పేరును తఖల్లుస్ అంటారు. అంతేకాదు పిల్లలు, ఆడవాళ్లతో అనురాగంతో మాట్లాడే మాటలను గజల్స్ అంటారు. పల్లవి చివరి ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసగా ఉంటుంది. సరసమైన భావన, చమత్కార లేఖన గజల్ యొక్క లక్షణాలు. సినారే సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలో గజల్స్ ఉన్నాయి. వారే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. చూస్తున్నారా పిల్లలు? వారే గజల్స్ అనేటువంటివి రాయడం జరిగింది. సరే, ఇది 6వ సంపుటి నుండి, సమగ్రాంతర సాహిత్యం 6వ సంపుటి నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం, ఈ గజల్స్ని రాయడం జరిగింది పిల్లలు. మరి ఇంతవరకు లక్షణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. గజల్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఎవరెవరు ఈ గజల్స్ని పాడి భారతదేశం అంతా కూడా తన గొంతుతోటి ప్రచారం చేశారో తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏమిటో కూడా కొద్దిగా మనం తెలుసుకుందాం. జీవితం యొక్క లక్ష్యం, జీవితం నీకేం చెబుతోంది అనే పాఠాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అదే జీవన భాష్యము, జీవితం యొక్క సత్యము, జీవన భాష్యము. పిల్లలు, అదే ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం జీవన భాష్యం, జీవితం యొక్క సత్యం గురించి మనము తెలుసుకుందాం. జీవితం అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటి వరం పిల్లలు, భగవంతుడు ఇచ్చినటువంటిది మనకి. అటువంటి జీవితాన్ని గజల్స్ రూపంలో వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి వారి గురించి తెలుసుకునే ముందరు వారి యొక్క ఎక్కడ పుట్టారు, వారు ఎక్కడ జన్మించారు, వారు పొందినటువంటి బిరుదులు ఏమిటి, వారు ఏ ఏ విశ్వవిద్యాలయాలకి వారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, వారు ఎప్పుడు ఈ మధ్యనే కాలం చేయడం కూడా జరిగింది. ఆ విషయాల గురించి తెలుసుకునే ముందు వారి మాటల్లో ఒక ఇంటర్వ్యూని మనం విందాం పిల్లలు. చూడండి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారి యొక్క మన టీవీ కార్యక్రమంలో భాగంగా ఎన్నో లక్షల మంది విద్యార్థులకి వారిచ్చే సందేశం మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి నారాయణ రెడ్డి గారు. నమస్కారం నారాయణ రెడ్డి గారు. మాకు పుస్తకాల్లో ఇంటికి వెళ్ళి వారి మనం ఇంటర్వ్యూ కూడా మనం తీసుకున్నది జరిగింది. నారాయణ రెడ్డి గారి యొక్క మనం కవి పరిచయం గురించి తెలుసుకునే ముందు, నారాయణ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో 1931వ సంవత్సరంలో వారు జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ జిల్లాని రాజన్న జిల్లా అంటున్నాం. వారు హన్మాజీపేట గ్రామంలో వారు జన్మించారు. కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం అనేటువంటి కావ్యాలు కూడా రాయడం జరిగింది. విశ్వంభర అనేటువంటి కావ్యానికి వారికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది పిల్లలు. అంతేకాదు, ఎన్నో విశ్వవిద్యాలయాలకి వారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఆ కవి పరిచయం కొద్దిగా మనం తెలుసుకుందాం. జననం 1931వ సంవత్సరం, కరీంనగర్ జిల్లా, నేడి రాజన్న జిల్లా అంటున్నాం, హన్మాజీపేట గ్రామంలో జన్మించడం జరిగింది. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, మధ్యతరగతి మందహాసం, 70కి పైగా వారు కావ్యాలు రచించడం అనేటువంటిది జరిగింది. విశ్వంభర కావ్యానికి
జ్ఞానపీఠ అవార్డు లభించడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు అనేటువంటిది భారత ప్రభుత్వంతో ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. అది జ్ఞానపీఠ అవార్డు కూడా జరగడం జరిగింది. పద్మభూషణ్ బిరుదుతో భారత ప్రభుత్వం వారిని సత్కరించడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ తెలుగు విశ్వవిద్యాలయాలకు వారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేయడం జరిగింది. వారు కలం యోధుడు కన్నుమూత. సి నారాయణ రెడ్డి గారు 12/6/2017 పరమపదించారు. గొప్ప వక్త, ఎన్నో విశ్వవిద్యాలయాలకు పనిచేసినటువంటి మేధావి, ఎన్నో సినిమాలకి పాటలు రాసినటువంటి రచయిత, అటువంటి గొప్ప వ్యక్తి 12/6/2017 మనందరినీ విడిచి వెళ్ళిపోవడం జరిగింది. 12/6/2017 అంటే ఏమిటో తెలుసా పిల్లలు? ఆ రోజున మన పాఠశాల రీఓపెనింగ్. ఆ రోజునే వారు కాలం చేయడం అనేటువంటిది జరిగింది. సరే పిల్లలు, వారి గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా, వారు ఎందుకోసం ఈ పాఠాన్ని రాశారు అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా పిల్లలు? మనిషి దేనికోసము నిరుత్సాహపడకూడదు. బాధ, దుఃఖము, దిగులు, ఆత్రత ఇవన్నీ మనకు మనసులో ఉంటాయి. అయినా వాటిని మనం ఎప్పుడూ కూడా బయటపడకూడదు. ఎంతటి కష్టంతో కూడుకున్నటువంటి పనినైనా, ఎంతటి దుఃఖంతో కూడుకున్నటువంటి పనినైనా, ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్చి మనము ఆ పనిని సాధించాలి. దుఃఖాలకి తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ మనిషి తనంతట తానుగా ఎదుగుతూ ఇతరుల కోసం జీవించే వ్యక్తి సమాజంలో గొప్పవాడవుతాడు. మనిషి ఎప్పుడూ కూడా దేన్నైనా సాధించగలుగుతాను అనేటువంటి మనస్సు కనుక, దృఢ సంకల్పం నీలో కనుక వచ్చినట్లయితే దేన్నైనా సాధించగలుగుతావు అని చెప్పడమే ముఖ్యంగా పాఠం యొక్క ఉద్దేశ్యం. ఇదే జీవన సత్యము, ఇదే జీవన భాష్యము. సోమరిపోతూ బంగారు గనుల్లో తిరిగినా ఎందుకు పనికి రాకుండా పోతాడు. బంగారు గనుల చుట్టూ సోమరిపోతూ తిరిగినా అతనికి ఆ బంగారంతో విలువ అనేటువంటిది అతనికి తెలియదు. పని చెయ్యాలి, కష్టపడాలి, జీవితంలో సాధించలేదంటూ ఏమీ లేదు అని చెప్పడమే ఈ పాఠము ఉద్దేశం. దేనికోసం మనం బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఆ పాఠం యొక్క ఉద్దేశాన్ని ఒకసారి చూడండి. మనిషి దేనికోసం బాధపడకూడదు, ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు. కష్టాలు, దుఃఖాలు ఎదుర్కొంటూ ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించే మనిషి గౌరవాన్ని పొందుతాడు అని చెప్పడమే ఆ వీడియో ద్వారా మనం చూద్దాం. పిల్లలు చూడండి, అక్కడ మనిషి దుఃఖంతో బాధపడుతున్నాడు, విచారంతో కూర్చుని ఉన్నాడు, ఎంతో బాధపడ్డం అనేటువంటిది జరుగుతోంది. చూస్తున్నారా పిల్లలు? మనిషి దేనికోసం బాధపడకూడదు, విచారించకూడదు, దుఃఖపడకూడదు. ఎంతటి కష్టంతో కూడుకున్న కార్యాన్నైనా సంఘటితంగా మనం, అక్కడ హృదయాలకేదో గాయం తగిలింది, వాళ్ళు చూడండి ఆర్తనాదాలు చేస్తున్నారు. కాబట్టి మనిషి దేనికోసం బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. అదే గజల్లో చెప్పినటువంటి జీవన సత్యము, జీవన భాష్యము. కాబట్టి పిల్లలు, కాళ్ళు లేనటువంటి వాళ్ళు హిమాలయ పర్వతాలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు. హిమాలయ పర్వతాలు ఎక్కి ఆక్సిజన్ లేకుండా కూడా హిమాలయ పర్వతాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కనుక మనిషి పట్టుదల కనుక ఉన్నట్లయితే దేన్నైనా మనం సాధించగలుగుతాము అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనము ఒక పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో ఈ జీవన భాష్యం అనేటువంటి పాఠాన్ని ఏ విధంగా చదువుతున్నారో ఆ విద్యార్థులు ఒక్కసారి చూడండి పిల్లలు. అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆ పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా పాఠం చదువుతున్నారో చూస్తున్నారా? ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అది. అక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చొని అక్కడ పాఠం చదువుతున్నారో చూశారు కదా. మరి మరొక పాఠశాలకు వెళ్ళి అక్కడ చూడండి ఏ విధంగా
పాఠాన్ని చదువుతున్నారు. అది జీవన భాష్యము. చూస్తున్నారా? ఆ జీవన భాష్యం అనేటువంటి పాఠాన్ని ఆ పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుతున్నారో మరొక పాఠశాలలోకి పోయి కూడా మనం చూస్తున్నాం. సరే పిల్లలు విన్నారు కదా. ఇప్పుడు ఈ జీవన భాష్యం అనేటువంటి పాఠాన్ని నేను కూడా ఒకసారి ఆ గజల్ని చదివి మీకు వినిపిస్తాను. అక్కడ విద్యార్థులందరూ ఆ గజల్ను చదువుతున్నారు. అదేవిధంగా ఆ గజల్ని ఒకసారి నేను కూడా చదివి మీకు వినిపిస్తాను. చూడండి పిల్లలు. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది, అది కన్నీరవుతుంది. చూశారా పిల్లలు? ఎంత చక్కటి తెలుగులోకి వారు గజల్ని అనువదించారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి పిల్లలు. మబ్బుకు కనుక మనసు కనుక కరిగినట్లయితే అది నీరవుతుంది. మబ్బులు, అన్ని మబ్బులు మనకు వర్షాన్ని ఇవ్వవు. ఆకాశమంతా మేఘావృతమయ్యి ఉండొచ్చు, ఉరుములు రావచ్చు, పిడుగులు పడవచ్చు, కానీ నీకు వర్షం అనేటువంటిది పడకపోవచ్చు. ఆ మబ్బుకి మనసు కరగాలి. దేనికోసం? ప్రజలు నీటి కోసం పడుతున్నటువంటి బాధలు, దిగులు, చింత, ఆత్రత ఇవన్నీ కూడా ఆ మబ్బు కనుక తెలవాలి. తెలిస్తేనే అప్పుడు నీరుగా మనకు వర్షించడం అనేటువంటిది జరుగుతుంది. మబ్బుకు మనసు కరగాలి పిల్లలు. పిల్లలు, మేఘాలన్నీ కూడా రెండు తీరులుంటాయి. ఒకటి మేఘుడు, రెండు వరుణుడు. మేఘాలన్నీ దట్టమైన మేఘాలు ఆకాశమంతా ముసిరివేయచ్చు, కానీ ఒక గాలి కనుక వచ్చినట్లయితే దూది పింజల్లా ఆ మేఘాలన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి వర్షం పడాలి అంటే మనకు ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. వర్షాలు కనుక పడకపోయినట్లయితే వరుణుడికి జపం చేస్తారు, అంటే వరుణుడికి యజ్ఞం చేస్తారు, యాగాలు చేస్తారు వర్షాల కోసం. ఆ యజ్ఞం ఏం చెల్లినటువంటి ధూపము మేఘాల్లోకి పోయి మనసు కరిగి వర్షిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి పిల్లలు, వర్షం కనుక పడినట్లయితే పంటలు పండుతాయి. పంటలు కనుక పండినట్లయితే రైతులు ఆనందంగా ఉంటారు. రైతులు కనుక ఆనందంగా కనుక ఉన్నట్లయితే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ప్రజలందరూ ఆనందంగా కనుక ఉన్నట్లయితే ప్రభుత్వానికి పన్ను కడతాం. ప్రభుత్వానికి పన్ను కనుక కట్టినట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వర్షానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. వర్షం కనుక పడినట్లయితే, మనసుకు కనుక మబ్బు కరిగినట్లయితే అది నీరుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, అక్కడ మబ్బులు చూడండి, భయంకరమైనటువంటి మబ్బులతో, ఉరుములతో, పిడుగులతో ఉన్నాయి, కానీ అక్కడ వర్షం పడట్లేదు. దాని మనసు కరగలేదు. మబ్బు కనుక మనసు కరిగినట్టేనే వర్షం పడుతుంది, కానీ లేకపోతే చూడండి, అక్కడ ఒక్క చుక్కైనా వర్షం పడుతుందా? భయంకరమైనటువంటి వర్షం అక్కడ మబ్బులు ఉన్నాయి, కానీ వర్షం అనేటువంటిది లేదు. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మనసుకు కరిగినట్లయితే వర్షం రూపంలో వర్షిస్తుంది. ప్రజల యొక్క ఆర్తనాదాలు వినాలి. వర్షం కోసం ప్రజలు చేస్తున్నటువంటి, నీరు కోసం ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఆ వానదేవుడు వినాలి. పిల్లలు, ఇక్కడ ఒక జీవన సత్యం మీకు చెప్పాలి. ఇనుము కంటే బలమైనటువంటిది ఏమిటో తెలుసా పిల్లలు? అగ్ని. ఆ ఇనుమును కూడా కాల్చివేస్తుంది. అగ్ని కంటే బలమైనది ఏమిటో తెలుసా పిల్లలు? నీరు. ఆ నీరు వల్ల అగ్ని ఆరిపోయేయడం జరుగుతుంది. అటువంటి బలమైనటువంటి నీరుని మానవుడు తాగుతున్నాడు. మానవుడు తాగి హరించుకొని ఎన్నో రకాలుగా మనకు శక్తి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మబ్బుకు కనుక మనసు కనుక కరిగినట్లయితే, ప్రజలు చేస్తున్నటువంటి నీటి కోసం పడేటువంటి అవస్థలు, ఆ మేఘాలు, ఆ వనుడు దేవుడు కనుక
కరుణించినట్లయితే మనకి వర్షం అనేటువంటిది పడుతుంది. చూడండి, అక్కడ వానదేవుడు కరుణించాడు, మనసు మబ్బు వారికి కరిగింది కాబట్టి ఆ వర్ష రూపంలో వర్షిస్తున్నాడు. చూస్తున్నారా పిల్లలు, అక్కడ భయంకరమైనటువంటి వర్షం ఏ విధంగా పడుతోందో. మనసుకి మబ్బు కరిగింది, అక్కడ కరగడంతో వర్ష రూపంలో వర్షించడం అనేటువంటిది జరుగుతోంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, అది వర్షించడం అనేటువంటిది జరుగుతుంది. సరే పిల్లలు, మరి మరొక వరసని మనం చూద్దాం. మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది. మరొక వరస చూడండి పిల్లలు. మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది. మనసుకు కనుక మబ్బు కనుక ముసిరి వేసినట్లయితే అది కన్నీరవుతుంది పిల్లలు. మనసులో బాధ, దిగులు, చింత ఇట్లాంటివి మనస్సును కనుక ముసిరి వేసినట్లయితే కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం అనేటువంటిది జరుగుతుంది పిల్లలు. పుట్టిన దగ్గర నుంచి మరణించేటువంటి సమయం వరకు మానవుడు కంట తడిపెట్టకుండా ఉండడు. ఏదో విషయంలో మనస్సుకి గాయమవడం అనేటువంటిది సహజం. పిల్లలు, అమ్మాయి వివాహమైన తర్వాత అత్తవారింటికి వెళ్ళేటువంటి సమయంలో మనసుకి మబ్బు ముసిరివేసి గాయమై కన్నీళ్లు పెట్టుకుంటుంది. పంట చేతికి వచ్చే సమయంలో అకాలంగా పంట నాశనమైపోయినప్పుడు రైతు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకే ఒక్క సెకండ్లో ప్రపంచానికి అందించవలసినటువంటి బంగారు పతకాన్ని కోల్పోయినప్పుడు క్రీడాకారుడు కళ్ళంబడు నీళ్లు పెట్టుకుంటాడు. అదేవిధంగా మొదటి స్థానంలో, మొదటి ర్యాంకులో పాస్ అవ్వాల్సినటువంటి విద్యార్థి అనుకోకుండా పరీక్ష రాయలేకపోయినప్పుడు, పరీక్ష తప్పినప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనసుకి మబ్బు ముసిరి వేసినట్లయితే కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం అనేటువంటిది జరుగుతుంది పిల్లలు. కాబట్టి హృదయం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటిది. ఎంత కష్టం వచ్చినా సరే మనం గుండె నిబ్బరంగా ఉండాలి. జీవిత సత్యం ఇది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, కన్నీళ్ల రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది పిల్లలు. కాబట్టి మన హృదయానికి ఎప్పుడు కూడా బాధ కలిగించేటట్లుగా ఎదటి వాళ్లతో మాట్లాడడం కానీ, ఎదటి వాళ్లతో నీ ప్రవర్తన బాధ కలిగించేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే బాధ కలిగి వాళ్ళ హృదయాలు మబ్బుల్లా, బాధల కలిగి మనసుకి గాయమవుతుంది. అప్పుడు కళ్ళల్లోంచి కన్నీరు రావడం జరుగుతుంది. మన కోసం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి బాధపడకూడదు. మబ్బుని ముసిరి వేయకుండా చూడడం అనేటువంటి జరుగుతుంది. చూడండి పిల్లలు, ఆ చిత్రాన్ని అక్కడ ఏ విధంగా బాధపడుతున్నారో, మనసులో ఏదో గాయమైంది అక్కడ మనసుకి, అక్కడ చూడండి ఏ విధంగా బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. మనసుకి బాధతో ఏడుస్తూ స్త్రీలు దిగుతో విచారిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు. అక్కడ హృదయానికి ఏం బాధ కలిగిందో, ఏం అయ్యిందో, ఏదైనా మరణ వార్త విన్నారో ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ విచారించడం అనేటువంటిది జరుగుతుంది. మనసుకు కనుక మబ్బు ముసిరి వేసినట్లయితే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. జీవిత సత్యము, జీవన భాష్యం అనేటువంటిది చెబుతున్నటువంటి విషయం. సరే పిల్లలు, మరి మరొక వరసని మనం చూద్దామా. వంకలు డొంకలు కలబవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. వంకలు డొంకలు కలబవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. విన్నారు కదా పిల్లలు. వంకలు డొంకలు, వంకలు అంటే వాగులు, వాగులు వంకలు అంటాం. డొంకలు అంటే పొదలు, తుమ్మలతో కూడుకున్నటువంటివి, ముళ్లతో కూడుకున్నటువంటి ప్రదేశాన్ని డొంకలు అంటాం. మనిషి సంచరించలేనటువంటి ప్రదేశాన్ని డొంకలు అంటాం. వంకలు డొంకలు కలవవని జడిపించకునేస్తం. నేస్తమా, ఓ స్నేహితుడా, వంకలు డొంకలు కలవవని నన్నెప్పుడు భయపెట్టకు.
నాకెప్పుడు అట్లాంటి విషయాలు నాకు చెప్పకు. వంకలు అంటే వాగులు. పిల్లలు, ఒక్కొక్కసారి వాగుల్లోంచి నడవవలసి వస్తుంది. మనం వాగుల్లోంచి నడిచేటువంటి సమయంలో నీకు ఆ నీళ్లల్లో ఎన్నో రకాలైనటువంటి జలచరాలు ఉండొచ్చు, జలగలు ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి క్రిములు ఉండొచ్చు. కాబట్టి అటువంటి వంకల్లో నడిచినట్లయితే నువ్వు పాడైపోతావు. అదే వంకల్లో గనక నువ్వు నడిచినట్లయితే వాగుల్లో నువ్వు పోతున్నప్పుడు ఆ వాగు వచ్చి నువ్వు కొట్టుకపోవచ్చు అని ఎప్పుడూ కూడా అవి కలవని నన్ను భయపెట్టకయ్యా. కొట్టుకుపోతావేమో, ఆ వాగులో కొట్టుకుపోతావేమో అని భయపెడుతూ ఉంటారు పిల్లలు. వాగులో పోయినా నువ్వు కొట్టుకుని వెళ్తున్నా ఒక కట్టె యొక్క ఆధారం కనుక ఉన్నట్లయితే ఆ కట్టె యొక్క ఆధారంతో నువ్వు బయటికి వెళ్ళిపోగలుగుతావు, ఈదుకుంటూ బయట పడగలుగుతావు. అందుకే పిల్లలు ప్రతి వారు కూడా ఈత అనేటువంటిది నేర్చుకుని ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు, నదిలో ప్రయాణించవచ్చు, వంకల్లో వాగుల్లో నువ్వు నడవచ్చు. కాబట్టి అటువంటి వంకల్లో ప్రవేశించే సమయంలో నువ్వు కలవవని నన్ను ఎప్పుడూ భయపెట్టకు. చూడండి పిల్లలు, దాని గురించి ఒక్కసారి మనం చూద్దాం. దారిలో డొంకలు వంకలు ఉన్నాయని, ఆ దారిలో నడవడం కష్టమని మిత్రమా నన్ను భయపెట్టకు. ఎంత కష్టమైనా ఎదిరించి ముందుకు వెళతాను. చూశారా, ఎంతటి జీవన సత్యాన్ని మనకి నారాయణ రెడ్డి గారు అనువదించి చెప్పడం జరిగింది. దారిలో డొంకలు ఉన్నాయని, ఆ దారిలో నడవడం కష్టమని నన్ను భయపెట్టకు. ఎంతటి కష్టాన్నైనా నువ్వు ఎదిరించి ముందరకు వెళ్ళు, జీవితంలో నువ్వు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి పిల్లలు, అవే ఏరులు, ఆ పక్కకున్నదే డొంకలు. చూడండి అక్కడ ఏరులో నీరు ఏ విధంగా ప్రవహిస్తూ వెళ్తోందో చూస్తున్నారా పిల్లలు? అట్లాంటి ఏరులు ప్రవహించి పెద్ద ప్రవాహంగా అవ్వచ్చు. అటువంటి ఏరుల్లో నువ్వు వెళ్ళకు, అందులో ఏమన్నా జలగలుండొచ్చు, తీవ్రమైనటువంటి ఏదైనా జలచరాలు నిన్ను కుట్టవచ్చు అని ఎప్పుడూ కూడా భయపెట్టకు నేస్తమా. అదేవిధంగా పక్క చిత్రాన్ని చూడండి పిల్లలు, ఆ డొంకలు, ఆ పొదల్లోంచి ఏదైనా పాము వచ్చి నిన్ను కుట్టవచ్చేమో. కాబట్టి అట్లాంటి డొంకలు వంకలు ఎప్పుడూ కూడా కలవవని, దాంట్లోంచి వెళ్ళొద్దని ఎప్పుడూ కూడా భయపెట్టకు అని జీవన సత్యాన్ని ఇక్కడ మనకి డొంకలు వంకలు కలవ భయపెట్టకు నన్ను అని చెప్పడం జరుగుతోంది. పిల్లలు చూశారు కదా, ఆ వాగులు ఆ వంకలు ఏ విధంగా వెళ్తున్నాయి. మానవుడు దేనికి భయపడకూడదు పిల్లలు. అదే కనుక ఆ వంకలే ఆ వంకల్లోంచే ఆ డొంకలు నువ్వు నరుక్కుంటూ నువ్వు ఆ దారిలో కనుక ప్రయాణం కనుక చేసినట్లయితే ఆ దారి మిగతా వారికి రహదారి అవుతుంది, ఆ బాట బంగారు బాట అవుతుంది, ఆ వనం నందనవనం అవుతుంది, ఆ మార్గం రాజమార్గం అవుతుంది. కాబట్టి ముళ్ళున్నాయని డొంకలున్నాయని అటువంటి ప్రదేశంలో వెళ్ళడం కష్టమని నువ్వు ఎప్పుడు అనుకోకు. నువ్వు నడిచే తోవ 10 మందికి దారి చూపించాలి, 10 మందికి దారి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నువ్వు వేసేటువంటి ఆ బాట, నువ్వు వెలిగించేటువంటి ఆ చిరుదీపం అఖండల జ్యోతి అయి మిగతా వారి తోవ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. పని సాధించడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. ధైర్యంతో ముందుకు నడిస్తే విజయం లభిస్తుంది. అదే మార్గం తరువాత వారికి రహదారి అయి క్రమంగా రాజమార్గం అవుతుంది. ఒక్కసారి చూడండి పిల్లలు, పని సాధించడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం నిన్ను భయపెడుతూ ఉంటుంది. భయపడకు, ధైర్యంతో ముందుకు నడిస్తే విజయం లభిస్తుంది. నువ్వు ధైర్యంతో కనుక ముందుకు కనుక వెళ్ళావా, నువ్వు విజయాన్ని తప్పకుండా సాధిస్తావు. అదే మార్గం తర్వాతి వారికి రహదారి అయి క్రమంగా రాజమార్గం అవుతుంది, రాజబాట అవుతుంది. పిల్లలు చూసారా, ఎంతటి గొప్ప జీవన సత్యాన్ని చెప్పాడో, ఎంత గొప్పటి జీవన భాష్యాన్ని చెప్పాడో. ఏ విషయంలోనూ మనము భయపడకూడదు, బాధపడకూడదు. చూడండి అక్కడ ముళ్ళబాటలో ఏ విధంగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు.
ఆ జనం ఆ ముళ్ళబాటలో, ఆ అరణ్య ప్రదేశంలో, ఆ డొంకల్లో, ఆ తుప్పల్లో ఏ విధంగా వెళ్తున్నారో చూస్తున్నారా కదా. అదే బాట తర్వాత వాళ్ళకి రాజమార్గమయ్యింది. చూసారా, అదే మార్గాన్ని వాళ్ళందరూ సదును చేసి అటువంటి రాజమార్గంలో ప్రయాణించడం అనేటువంటిది జరుగుతోంది. చూస్తున్నారు కదా పిల్లలు, అటువంటి డొంకలతో కూడుకున్నటువంటి ప్రదేశమే ఈవేళ అది రాజమార్గంగా మారడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనిషి సాధించాలి అనుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించగలుగుతాం. పిల్లలు విత్తుగా ఉన్నప్పుడు, భూమిని చీల్చుకుని విత్తుగా ఉన్నప్పుడు చెట్టును ఎవరు గుర్తించరు. పెద్ద పొడిగాటి చెట్టు ఉన్నప్పుడు కూడా ప్రజలెవరూ కూడా దానిని గుర్తించరు. ఆ వృక్షము పెద్దదై చల్లటి నీడనిస్తున్నప్పుడు ఆ నీడ దగ్గరికి 10 మంది వెళ్ళడం జరుగుతుంది. ఆ వృక్షము మొగ్గై కాయలై పండ్లైనప్పుడు ఆ వృక్షాన్ని ప్రపంచమంతా దాసోహమవుతుంది. కాబట్టి పిల్లలు దేనికైనా మనం సమర్థంగా ఎదుర్కోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. పిల్లలు ఆలోచించండి. పాఠంలో మనసుకి మబ్బు ముసరడం అనడంలో ఆంతర్యమేమిటి? భయపడకు, అడుగులు కదిపితే అది దారవుతుంది అనడంలో మీరెట్లా సమర్థిస్తారు? కొన్ని వ్యాకరణాంశాలు కూడా చూడండి పిల్లలు. పర్యాయ పదాలు: మబ్బు అంటే మేఘము, మొయలు అంబుదము, గుండె అంటే హృదయము, డెందము. కొన్ని వ్యాకరణాంశాలు సందులు చూడండి పిల్లలు. నీరు అవుతుంది, నీరు ప్లస్ అవుతుంది ఉత్వసంధి. కన్నీరు ప్లస్ అవుతుంది కన్నీరు అవుతుంది, అది కూడా ఉత్వసంధి. మరొక వరసని చూడండి పిల్లలు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. చూసారా, ఎంత చక్కటి విషయాన్ని చెప్పాడు. ఎడారి దిబ్బల్ని కూడా నువ్వు దున్ని, ఎడారి దిబ్బలు అంటే ఇసుకతో కూడుకున్నటువంటి ప్రదేశాన్నంతటినీ కూడా ఎడారి దిబ్బలు అంటారు. ఇసుక నేలలు పంటకు పనికి రావు. ఎందుకంటే అక్కడ వర్షపాతం అనేటువంటి తక్కువగా పడుతుంది. నల్లరేగడి నేలలే భూమికి దున్నడానికి కానీ పంటలు పండడానికి కానీ అనువుగా ఉంటాయి. అటువంటి ఎడారి దిబ్బలను దున్ని ప్రయోజనం ఏముంటుంది అని మాత్రం నువ్వు అనుకోకు. ఎడారి భూముల్ని అక్కడ పంటలు పండవు. ఎందుకంటే అక్కడ ఇసుకతో కూడుకున్నటువంటి ప్రదేశము. ధారెడారుంది, రాజస్థాన్లో ఎడారులు ఉన్నాయి. ఆ ఎడారి ప్రదేశంలో ఎక్కడా కూడా పంటలు అనేటువంటివి తక్కువగా పండుతాయి, వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల. అటువంటి ఎడారి దిబ్బలు దున్నడం వల్ల ప్రయోజనం ఏముంటుందయ్యా అని ఎప్పుడు అనుకోకు. చూడండి, ఆ ఎడారి ప్రదేశంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూడండి. ఎడారి దిబ్బలను, ఇసుక దిబ్బలను ఉంటాయని, అవి బీడుపడి పంటకు పనికిరావు అని, అక్కడ నీరు దొరకదని, ఆ ఎడారి నేలను సాగు చేయకుండా నిరాశపడి కూర్చోవద్దు. సాధనతో దేనికైనా సాధించవచ్చు. చూడండి, అది ఎడారి ప్రదేశము. చూస్తున్నారా, ఆ ఇసుకతో కూడుకున్నటువంటి ఆ ఎడారి ప్రదేశాన్ని. అక్కడంతా ఎక్కడైనా ఒక పచ్చని చెట్టు కానీ, ఎక్కడైనా ఒక పచ్చని మొక్క కానీ, ఎక్కడైనా పచ్చని ప్రాంతం కానీ మనకు కనబడుతోందా? అంతా ఇసుకతో కూడుకున్నటువంటి ప్రదేశమే. అటువంటి ఇసుకతో కూడుకున్న ప్రదేశంలో నువ్వు ఏం పంటలు పండిస్తావయ్యా? అక్కడ ఇసుక దున్ని ఏం పంటలు పండిస్తావని అని అంటున్నాడు. చూడండి, ఎట్లా ఇసుకతో కూడుకున్నటువంటి ఆ ఎడారి ప్రదేశం ఏ విధంగా కనబడుతుందో చూస్తున్నారా? అక్కడ చూడండి, ఏదో జరుగుతోంది. ఆ ఇసుక ఏ విధంగా కుప్పలు కుప్పలుగా పడుతోందో అక్కడ ఏదో జరుగుతోంది. అక్కడ ఏదో ఒక జంతువు ఉందే అంటే అక్కడ కూడా ఆ ఎడారి ప్రదేశంలో కూడా ఏదో బతకచ్చు అనమాట. దానికి కూడా ఆశే, ఏదైనా ఇంత దొరికితే తిందామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తోంది. చూడండి, అక్కడ ఏదో ఒక దాన్ని పట్టేసిందే, దానికి కూడా ఆహారం కావాలి. ఎడారి ప్రదేశంలో కూడా అది బతుకుతోంది. కాబట్టి పిల్లలు, అటువంటి ఎడారి ప్రదేశంలో పంటలు దున్నడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని మాత్రం అనుకోకు. కానీ ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
ఇసుక గుండెలు కనుక పగిలినట్లయితే అది పైరవుతుందయ్యా. ఆ ఇసుక కూడా ఇసుక నేలను దున్నిన తర్వాత ప్రయత్నం చేసి విత్తనాలు జల్లు. విత్తనాలు జల్లిన తర్వాత ఏ వర్షమైనా పడి పచ్చని పంట పొలాలుగా మార్చవచ్చు. కాబట్టి దున్నడం వల్ల ప్రయోజనం ఉండదని మాత్రం ఎప్పుడు అనుకోకు. ఎడారి భూముల్ని కూడా దున్నిన తర్వాత అది నీకు ఎప్పుడైనా ఎడారి నేలను దున్ని ఆ ఎడారిలో విశ్వాసంతో విత్తనాలు చల్లితే ఏ వర్షానికో ఆ విత్తనాలు మొలచి పంటలు పండుతాయి. ప్రయత్నం అంటూ చేస్తే ఏదో ఒక నాటికి మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అయ్యో నాకేం రాదని దున్నకు, బాధపడకు. చూడండి అక్కడ ఎడారి భూమిని ఏ విధంగా దున్నుతున్నాడో, ఎడారి ప్రదేశాన్ని కూడా దున్నుతున్నాడే, అక్కడ విత్తనాలు జల్లుతున్నాడు. చూడండి ఆ ఎడారి ప్రదేశాన్ని కూడా విత్తనాలు జల్లుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. మానవుడు ప్రయత్నం కనుక చేసినట్లయితే సాధించలేదంటూ ఏదీ లేదు. విత్తనాలు జల్లిన తర్వాత వర్షం పడి పచ్చనైన పంట పొలాలుగా మారిపోయినాయి. చూడండి విత్తనాలు జల్లి దున్ని అవే పంట పొలాలుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. మానవుడు ప్రయత్నం అనేటువంటిది చేస్తే సాధించలేదంటూ లేదు. కాబట్టి పిల్లలు ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అందరూ కూడా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒకటే తీరు పాఠం చెప్తాడు. కొంతమంది తొందరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తొందరగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అందువల్ల బాధపడవలసిన అవసరం లేదు. ప్రతివాడు సాధించినట్లయితే ఇసుక నేలలోనే పంటలు పండిస్తున్నామే, నువ్వు చదివి సాధించలేవా? చూడండి అక్కడ పిల్లలు ఎంత కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు ఆనందంగా చదివారు. ఆహా మేము చదువుకున్నాం, మేం సాధించాము అని ఆనందంతో ఉన్నారు. కొంతమంది విద్యార్థులు చూడండి అక్కడ బాధపడుతున్నారు. అయ్యో నేను ఎంత చదివినా నాకేం రావట్లేదే, నాకెట్లా అని బాధపడడం అనేటువంటిది జరుగుతోంది. పిల్లలు ఎవ్వరూ బాధపడవలసినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఒకే తీరుగా మనం చదివినట్లయితే, కొంతమంది ఒకసారి చదివితే వస్తుంది, ఒక్కొక్కళ్ళకి 5 సార్లు చదివినా రాదు. కాబట్టి అర్థం చేసుకుంటూ చదవండి. బట్టే విధానాన్ని స్వస్తి చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకుంటూ కనుక చదివినట్లయితే తప్పకుండా నువ్వు కూడా విజయాన్ని సాధించగలుగుతావు. చూడండి అక్కడ విద్యార్థి, అదే బాధపడుతున్న విద్యార్థులు ఆ పక్కన చూడండి ఒక సాధించి విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి జీవితంలో మనం దేన్నైనా సాధించగలుగుతాము. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, చెప్పండి, రాయండి అనేటువంటి విషయాలు. గజల్ ప్రక్రియ గురించి తెలిసింది కదా, మీకు తెలిసిన కొన్ని సాహిత్య ప్రక్రియలను తెలపండి. గజల్ యొక్క భావాలను రాయండి. ఇందాకటిది సృజనాత్మక సంబంధించిన క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యాకరణ అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఉత్వసంధి. సొంత వాక్యం మీరు సొంతంగా రాయండి. ఎడారి దిబ్బ అనేది సొంతంగా ఒక వాక్యాన్ని రాయండి. సమాసము. అదేవిధంగా ఎడారి దిబ్బలు, ఎడారిలో దిబ్బలు, షష్ఠీ తత్పురుష సమాసము. పాఠాన్ని ఒకసారి మనం పునశ్చరణ చేద్దామా పిల్లలు? ఇంతవరకు మనం పాఠం గురించి తెలుసుకున్నాం. మరి ఆ పాఠాల్లో ఎంతవరకు మీరు అర్థమైంది అనే విషయాన్ని కూడా ఒక్కసారి పునశ్చరణ రూపంలో చూద్దాం. చూడండి ఉర్దూలోనే గజల్స్ని తెలుగులోకి వ్రాసిన వారు ఎవరు? చూడండి పిల్లలు ఒకసారి ఆ పాఠాన్ని పునశ్చరణ చేద్దాం. ఉర్దూలోని గజల్స్ని తెలుగులోకి రాసిన వారు ఎవరు? సి నారాయణ రెడ్డి గారు. గజల్స్ పాటల ద్వారా ప్రచారం చేసిన వారు శ్రీనివాసు గారు. గజల్ యొక్క లక్షణాలు. గజల్స్ ఉర్దూలోనే ఉన్నాయి. ఇవి 2 పంక్తులు కలిసి ఉంటాయి. వీటిని షేర్ అంటారు. గజల్స్లో పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. కవి పేరును తకల్లుస్ అంటారు. సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోనివి. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందన. దీనికి విద్యార్థులు ఏ విధంగా అన్వయించుకోవాలో ఇది కూడా మీరు రాయండి. అదేవిధంగా ఒక ప్రాజెక్టు పని కూడా మీరు చేయండి పిల్లలు. సినారే తెలుగులోకి అనువదించినటువంటి గజల్స్ని సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఆయన ఏమేం గజల్స్ రాశారు అనేటువంటిది కూడా చూసారా పిల్లలు? ఎంత చక్కటి జీవన సత్యాన్ని చెప్పాడు. ఎడారి భూములు దున్నండి, మనసుకు మబ్బు పట్టినా సుఖంగా ఉండండి అని వారు చెప్పడం జరుగుతుంది. జీవిత సత్యం గురించి అక్కడ చెప్పాడు. చూడండి పిల్లలు, ఖరీదైన వస్త్రము ధరించినా విడువక తప్పదు, ఎంత పంచామృతాలు తిన్నా
విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఇదే జీవితం, ఇదే జీవన సత్యం, ఇదే జీవన భాష్యం. చూశారు కదా పిల్లలు, నారాయణ రెడ్డి గారు తన గజల్స్ రూపంలో ఎంతటి చక్కటి విషయాన్ని బోధించాడు. ఇంత చక్కటి పాఠాన్ని విన్నందుకు మీరు కూడా జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాను, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేదంటూ ఏం లేదు. ఇసుకను పిండి నూనెను తీస్తున్నామి, కుందేటి కొమ్మును సాధించగలుగుతామని నీతివాక్యాలు చెప్తున్నారు. కాబట్టి పిల్లలు, మనం జీవితంలో సాధించాలి అంటే పట్టుదల కావాలి. పట్టుదలతో దేన్నైనా సాధించగలుగుతాము అనే విషయాన్ని ఈవేళ జీవన భాష్యం పాఠం ద్వారా గజల్స్ రూపంలో ఓ చక్కని పాఠం విన్నారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు.